తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మనకి తెలుగువారికి సంక్రాంతి పండుగ అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆ మహానాడుని ఈ సంవత్సరం కడపలో మనం చేసుకోబోతా ఉన్నాం. 27, 28, 29 తారీఖుల్లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు పురస్కరించుకొని జరిగే ఈ వేడుకలో జిల్లాలో కూడా మనం సంస్థాగత నిర్మాణం చేసుకునే దాంట్లో భాగంగా మరి కృష్ణా జిల్లా అంతా పూర్తి చేసుకుని ఈరోజు మనం మినీ మహానాడు పెట్టుకున్నాం. ముఖ్యంగా మనం పార్టీ సంస్థాగత నిర్మాణం ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సంస్థాగత నిర్మాణం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రోజు 1 కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ 1 కోటి సభ్యత్వాలు ఒక్కసారి మనం 44 సంవత్సరాలు 43 సంవత్సరాలు వెనక్కి ఆలోచించాలి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్న నిర్ణయం కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ కూడా వేయటం వల్ల తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు కష్టాలు కూడా వచ్చినాయి. మనకి అధికారాలు వచ్చినాయి. కొంతమంది నాయకులు పార్టీని వదిలిపెట్టినా చివరికంటూ నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏ రాజకీయ పార్టీలో చూసుకున్నా మన నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఇవాళ తెలంగాణ చూడండి, తెలంగాణలో రాష్ట్రం విడగొట్టిన తర్వాత 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ, నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ రాష్ట్రం కోసం, తెలుగువారి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారు నిలబడి ఉన్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేసినటువంటి దుర్మార్గాల్లో అనేక మంది కార్యకర్తలు నష్టపోయారు. కానీ ఆయన సుదీర్ఘంగా చేసినటువంటి యువగళం పాదయాత్ర తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయగలిగామంటే లోకేష్ గారి పాత్ర. అయితే ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్మాణానికి కూడా కొత్త ఊతాన్ని తీసుకొస్తా ఉన్నారు. బూత్ కమిటీలు, కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు, ఈ కుటుంబ సాధికార సారథుల్ని మనం కానీ సక్రమంగా వాళ్ళందరి నాయకత్వాన్ని పెంచుకుంటే ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గ్రామ కమిటీలు పెట్టి వాళ్ళ శిక్షణా తరగతులు పెట్టారో ఈ కుటుంబ సాధికార సారథుల్ని ప్రతి 60 ఓట్లకి 2 వ్యక్తులు మనం పెట్టుకున్నాము. దీన్ని కానీ సంపూర్ణంగా మనం చేయగలిగితే 40 సంవత్సరాలు తిరుగులేని నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి ఇస్తే రాబోయే 100, 150 సంవత్సరాలకి ఈ కేఎస్ఎస్ కానీ చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి తిరిగి ఉండదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.